ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో 2025వ సంవత్సర కాలములో గడిచిన 2 నెలలు కూడా మనలను అందరినీ కూడా ఆయన సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో భద్రపరిచి మరి 3వ నెల మార్చి నెల 2వ తారీఖు మరి పరిశుద్ధ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియమైన సహోదరి సహోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను ప్రేమతో నమ్ముతున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి, మరి దేవుడు మీ అనుదిన ప్రార్థనలు బట్టి మరి మేము, మా కుటుంబము, మా పరిచర్య అంతా కూడా క్షేమంగా ఉన్నామని మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. తన ఉన్నతమైన కృప, ప్రేమ, కనికరము మనందరి మీద ఎల్లప్పుడూ కూడా ఆయన కృప మన మీద ఉంది. మరి ఈ సమయంలో మరి చాలామంది ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు, అలాగే 10th క్లాసు ఎగ్జామ్ కూడా రాస్తూ ఉన్నారు. వారందరిని బట్టి కూడా మరి ప్రార్థన చేస్తున్నాను. పోయిన గురువారం అయితే పగటి వేళంతా కూడా మందిరములో మరి ప్రత్యేకమైన విజ్ఞాపన ప్రార్థన, పరీక్షలు రాసే వారి నిమిత్తం ప్రార్థన చేయడం జరిగింది. ప్రియమైన సహోదరులారా, మరి ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే దయతో మాకు తెలియపరచాలని తప్పనిసరిగా మా సంఘాల్లో మేము ఉపవాస కూడికల్లో తప్పకుండా ప్రార్థన చేస్తాం. అలాగే చాలామంది మరి వేసవికాలం వచ్చింది కనుక ఈ వేసవి కాలాన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఆదివారం కనుక మరి మీరందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళారా? ఎందుకంటే ఈరోజు మొదటి ఆదివారం కనుక చాలా సంఘాల్లో, చాలా మందిరాల్లో ప్రభు బలారాధన ఉంటుంది. మీరందరూ పాలు పంపులు పొందారా అని నేను నమ్ముతున్నాను. మరి ఒకవేళ దేవుని మందిరాన్ని అలాగే మన సంఘాలను మనం అశ్రద్ధ చేయకూడదు. ఎన్ని పనులు ఎన్నున్నప్పటికీ కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి కుటుంబాలుగా దేవుని సన్నిధానములో ఆరాధించి ప్రభువుని ఘనపరచాలని ప్రభు పక్షముగా మీకు మనవి చేస్తున్నాను. మరి దినాన ప్రార్థన చేసుకొని మన లైవ్ ప్రత్యక్ష ప్రసారములో పాలు పంపులు పొందుకుందాం. మరి సమయంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసిన తర్వాత ఒక చక్కటి పాట పాడుకుంటూ ప్రభువును మహిమపరుచుకుందాం. తర్వాత దేవుని వాక్యాన్ని మనము విందాం. మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుకొని కండ్లు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, కృప కలిగిన దేవా, నమ్మదగిన దేవానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. కనికరం కలిగిన దేవా, నాయనానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడి మరలా నాయన ఈ మార్చి నెల 2వ తారీఖు ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి నాయన పగటి వేళంతా మందిరంలో చేరి మరలా ఈ రాత్రి మరి లైవ్ ప్రత్యక్ష ప్రసారములో పాలు పంపులు పొందడానికి ఎంతో కృప, కనికరములు మీరు చూపించారు. మరి దినాన ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నవారు ఫేస్బుక్లో అలాగే యూట్యూబ్ ఛానల్లో లైవ్ని వీక్షిస్తున్నవారు అందరినీ కూడా దీవించండి. అలాగే మా ప్రియులు అనేక మంది ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు. మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా 10th క్లాస్ ఎగ్జామ్ కూడా రాస్తున్నారు. వారందరికీ కూడా మంచి తెలివిని, జ్ఞానమును
బిడ్డలకు దయచేసి సహాయం చేయండి నాయన. వాక్య భాగంలో మీరు ఉండండి, సహాయం చేయండి. వాక్యాన్ని వింటూ ఉండగా అనేక హృదయాలు తెరవబడి వాక్యం పట్ల శ్రద్ధ కలిగి నాయన వారి ఆత్మీయతలో ముందుకు సాగి ఆత్మీయమైన మేలులు పొందడానికి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న వారందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, మరి సమయంలో మరి ఒక చక్కటి పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. అలాగే దేవుని వాక్యాన్ని కూడా శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. ఈ రాత్రి మరి ఇంకా మా ఛానల్ని మరి సబ్స్క్రైబర్ చేయకపోతే రాత్రి సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరి కార్యక్రమాలను లైక్ చేయాలని, షేర్ చేయాలని, మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మేము మహిమపరచుదాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని పాడేదన్ నాదు ప్రియుని జీవకాలమెల్లారణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను, నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను. నీ కృపలో నన్ను నడపి నూతన జీవమిచ్చిరే, పాడేదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను. నా కష్ట తరంగములలో దుఃఖ సాగరములో ఉండగా, నా కష్ట తరంగములలో దుఃఖ సాగరములో ఉండగా నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితిరే, పాడేదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను. ఆనందభరితుడై నేను నీ ప్రేమలో నుండుటకు, ఆనందభరితుడై నేను నీ ప్రేమలో నుండుటకు, నీ స్వరమున కతి మధురం,
నీ ముఖము మనోహారం పాడేదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదన్, నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదన్. నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నుండెదన్, నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నుండెదన్. పాడేదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. మరి రాత్రి మార్చి నెల 2వ తారీఖు ఈ మొదటి ఆదివారం. మరి పగటి వేళంతా కూడా ఎవరి మందిరాల్లో ఎవరి సంఘాల్లో ఆరాధనలో పాలు పంపులు పొంది రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మనము విందాం. దేవుని వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్నవారు అందరూ కూడా పరిశుద్ధ గ్రంథము నుంచి పాత నిబంధన గ్రంథములో నుంచి పరమగీతం 2వ అధ్యాయము 3వ వచనములో ఉన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలలో పరమగీతం అనేది ఒక చక్కటి ఆధ్యాత్మికమైన పుస్తకం. ఈ పరమగీతములో ఇంచుమించుగా పరమగీతం ప్రేమకు గుర్తుగా బైబిల్లో కనపడుతుంది. అలాగే జ్ఞాని అయిన సొలొమోను అలాగే షూలామితి మధ్య జరిగిన ప్రేమ పుస్తకంగా బైబిల్లో మనకు కనబడుతూ ఉంది. మరి జ్ఞాని అయిన సొలొమోను దావీదు కుమారుడైన సొలొమోను. ఈ షూలామితి ఎవరంటే ఐగుప్తు యొక్క ఫరో రాజు కుమార్తె అని బైబిల్ యొక్క పండితుల యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా మనం దేవుని వాక్యాన్ని బట్టి చెప్పలేం. కానీ బైబిల్ పండితుల యొక్క ఆధారం ఏమిటంటే ఫరో యొక్క కుమార్తె షూలామితి అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. కనుక వీళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రేమ సంభాషణే ఈ పరమగీతం. దీన్ని మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే మరి భూమి మీద భయభక్తులు కలిగి పరిశుద్ధత కలిగి దేవుని రాకడ కోసం సిద్ధపడుతూ ఉన్న వధువు ఎవరు అంటే సంఘం.
వరుడు ఎవరంటే యేసు ప్రభు రెండో రాకడకు మరి ఆయన రానయ్య ఉన్న వరుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆధ్యాత్మికంగా మరి షోలామిత్ అయితే సంఘము, సొలొమోను అయితే మన ప్రియుడైన యేసు ప్రభు. మరి ఆలోచన చేసుకోవాలి. రాత్రి వేళ పరమగీతములో 8 అధ్యాయాలు ఉంటాయి, 116 వచనాలు ఉంటాయి. కనుక 8 అనే సంఖ్య మరి సంగమనకు గుర్తుగా బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. ఈ పరమగీతం 2వ అధ్యాయము మరి 3వ వచనాన్ని చదివినట్లయితే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితుడనై నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము అని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములో మరి పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనములో ఈ మాటలు బైబిల్లో కనబడుతున్నాయి. ఇంచుమించుగా మరి మన క్రైస్తవ లోకములో, క్రైస్తవములో మరి భారతదేశంలో ఇంచుమించుగా 29 రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. అన్ని భాషల వారు మరి క్రైస్తవులు పాడుకుంటున్న చక్కటి ఆధ్యాత్మికమైన పాట ఏమిటంటే, అడవి వృక్షములలో మరి జల్దరు వృక్షం ఎట్లున్నదో అనే పాట క్రైస్తవ లోకానికి సుపరిచితమైన పాట. అది ఇంచుమించుగా భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో ఈ పాట పాడుతూ ఉంటారు. చాలా పాత పాట. రక్షణ గీతాల్లో అడవి వృక్షములలో అనే పాట ఉంటుంది. ఆ పాట ఇంచుమించుగా హిందీ, తమిళ్, ఒడియా, తెలుగు, మరాఠీ అన్ని భాషల్లో కూడా ఈ పాటను పాడుతూ ఉంటారు. చాలా మంచి పాట, చాలా ఉజ్జీవకరమైన పాట. కనుక ఇక్కడ వాక్య భాగంలో చెప్తున్నాడు, అడవి వృక్షములలో. ఒక అడవి ఉంటుంది, అడవిలో చాలా వృక్షాలు ఉంటాయి. కానీ అన్ని వృక్షాలలో కల్లా అడవిలో ఉన్న అన్ని వృక్షాల్లో కల్లా వాటి మధ్యన ఒక వృక్షం ఉంది, అది జల్దరు వృక్షము. అడవిలో అన్ని వృక్షాల కంటే ప్రత్యేకింపబడిన వృక్షం ఏదంటే జల్దరు వృక్షం. జల్దరు వృక్షము ఇంచుమించుగా అది బైబిల్ పండితులు ఖచ్చితంగా కాదు, కానీ బైబిల్ యొక్క పండితుల యొక్క అభిప్రాయం ఏమిటంటే, జల్దరు వృక్షం అంటే ఆలివ్ వృక్షం. ఆలివ్ అనగా ఎందుకంటే అది యాపిల్ చెట్టుగా బైబిల్లో కనబడుతూ ఉంది. ఈ రోజున మరి మనకు చాలా పండ్లు ఉంటాయి తినడానికి, కానీ అన్ని పండ్లలో కల్లా శ్రేష్టమైన ఫలం ఏమిటంటే యాపిల్ పండు. కనుక అడవిలో చాలా వృక్షాలు ఉంటాయి. ఆ అన్ని వృక్షాల్లో కల్లా ప్రత్యేకింపబడిన వృక్షం ఏమిటంటే జల్దరు వృక్షం. కనుక ఇక్కడ షోలామితి పోలుస్తూ ఉంది, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడో అని బైబిల్లో చెప్తున్నాడు. జల్దరు వృక్షము అనగా మరి ఆ జల్దరు వృక్షము పురుషులకు పోల్చబడింది కనుక మనం ఎదురు చూస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ప్రియుడైన యేసు జల్దరు వృక్షం వంటి వాడని వాక్య భాగంలో చూస్తున్నాం. భారతదేశంలో చాలా దేవతలు, చాలా దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నారు. కానీ మన యేసు ప్రభు జల్దరు వృక్షము లాంటి వాడు, పరిశుద్ధమైన వాడు, ప్రత్యేకింపబడిన వాడు. 10,000 మంది పురుషులలో యేసు ప్రభు నిలవబెట్టిన ఆయన ప్రత్యేకమైన వాడు. అటువంటి గొప్ప ఉన్నతమైన మన ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు.
అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అని మరి ఇక్కడ ఉన్న స్త్రీ తన ప్రియుని గురించి తన పురుషుని గురించి చెప్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ రోజున ప్రియ సంఘమా, దేవుని బిడలారా, మన వరుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ అడవి వృక్షములలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జల్దరి వృక్షము లాంటి వాడని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ఇదే పరమగీతము 8వ అధ్యాయము 5వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడికి కూడా జల్దరు వృక్షమును గురించి బైబిల్లో మరొక మాట కనబడుతుంది. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలుగును, నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడును అని జల్దరు వృక్షాన్ని గురించి బైబిల్లో ఇక్కడ చెప్తున్నాడు. జల్దరు వృక్షము క్రింద ఒక తల్లి అంట ప్రసవ వేదన పడుతుందంట. కనుక నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడును. ఈ రోజున దైవజనులు యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రసవ వేదన కలిగి ఒక్కొక్క విశ్వాసిని ఒక్కొక్క ఆత్మను సంపాదిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ఈ దినాన దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో మరి అతడే నా ప్రియుడని షోలామితి చెప్పిన మాటను బట్టి ఆ అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎవరంటే యేసు ప్రభువే. ఈరోజు సంఘమైన వధువు వరుడైన యేసు ప్రభుని మనం ఏదో ఒక రోజున ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాం. మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. జల్దరు వృక్షం అనగా యేసు ప్రభువే. జల్దరు వృక్షాన్ని గురించి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో మనకి కనబడుతున్నాయి. జల్దరు వృక్షము కింద మనం పండుకుంటే నిజంగా జల్దరి వృక్షం క్రింద మనం కూర్చున్నా అలాగే పండుకున్నా ఆ వృక్షము క్రింద ఎంతో ఆనందాన్ని దేవుడు సంతోషాన్ని మనకు కలగజేస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదివినట్లయితే, మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు రాయుట నాకు ఇష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము అని బైబిల్లో చెప్తున్నాడు. పౌలు గారు చెప్తున్నాడు, ఫిలిప్పీ సంగమా నా ప్రియా సహోదరులారా, మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులు మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరమని బైబిల్లో చెప్తున్నాడు. ప్రభువునందు ఏం చేయాలంటే మనం ఆనందించాలి. ఇదే పౌలు గారు రోమిలికి రాసిన పత్రికలో కూడా చక్కటి మాట బైబిల్లో చెప్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, నిరీక్షణ గలవారై మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఏం చేయాలంటే సంతోషించాలి. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల గలవారై కలిగి ఉండాలని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక జల్దరు వృక్షము క్రింద ఉన్నవారందరూ కూడా ఎలా ఉంటారంటే ఆనందాన్ని సంతోషాన్ని వారు పొందుతూ ఉంటారు.
ఈ రోజున ఎక్కడయ్యా సంతోషం ఉంది, ఎక్కడయ్యా ఆనందం ఉంది అంటే అది ప్రభువులోనే ఉంది. దేవుని యొక్క మందిరములో ఆనందించండి, సంతోషించండి. ఎందుకంటే జల్దరు వృక్షము క్రింద, ఎందుకంటే ఆనందము సంతోషాన్ని ప్రభు కలగజేస్తూ ఉంటాడు. జల్దరు వృక్షము మంచి నీడను, మంచి ఆశ్రయాన్ని ఇస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథంలో 62వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో చక్కటి మాట మనకి కనబడుతూ ఉంది. 62వ కీర్తన 7వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది అని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త, ఎందుకంటే ఇక్కడ 62వ కీర్తన 7వ వచనములో వాక్య భాగములో చెప్తున్నాడు, నా బలమైన ఆశ్రయ దుర్గమ, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక జల్దరు వృక్షము క్రింద మంచి నీడనిస్తూ ఉంటుంది. ఆ నీడ మనుషులకు చేదతీరుస్తూ ఉంటుంది. ఆ నీడే మానవులకి ఆశ్రయ దుర్గమై ఉన్నది అని మరి ఇక్కడ భక్తుడైన దావీదు గారు 62వ కీర్తన 7వ వచనములో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. జల్దరు వృక్షము నీడ, నీడ దేనికి గుర్తు అంటే ఆశ్రయానికి గుర్తు. ఇర్మీయా గ్రంథములో కూడా బైబిల్లో చెప్తున్నాడు, యెహోవాను ఆశ్రయించు నరుడంట ధన్యుడని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక మనం అందరం కూడా ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించినప్పుడు ఏ విధమైన కొదువ మనకి ఉండదని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో జల్దరు వృక్షము మానవుడికి ఏం చేస్తుందంటే విశ్రాంతినిస్తుంది. జల్దరు వృక్షం అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తే. యేసు ప్రభు తన 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో ఆయన మరి విశ్రాంతిని గురించి అనేకమైన మాటలు బోధించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతిని దొరుకును అని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని దగ్గరికి, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నా దగ్గరికి రండి, ఎందుకంటే నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసు ప్రభువే చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయములో మరి 29వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ కూడా చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట కనపడుతూ ఉంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగచేయవాడు ఆయనే అని పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కీర్తన భాగములో కూడా ఒక చక్కటి మాట మనకు తెలిసిన కీర్తన 23వ కీర్తన 3వ వచనాన్ని చదివినట్లయితే, నా ప్రాణమునకు ఆయన సేద ఇచ్చుచున్నాడు, తన నామాన్ని బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని పరిశుద్ధ గ్రంథములో జల్దరు వృక్షము యొక్క దగ్గర ఏమి దొరుకుతుందంటే విశ్రాంతి దొరుకుతుంది. అడవి వృక్షములలో వృక్షముల క్రింద దొరికిన విశ్రాంతి జల్దరు వృక్షము కంటే ఇంకా
ఎందుకంటే చాలా రెట్లు విశ్రాంతి, మనశ్శాంతి, నెమ్మది, సమాధానము ఎందుకంటే జల్దరు వృక్షము క్రింద మనకు కలుగుతుందని దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. జల్దరి వృక్షము ఆకలి తీర్చేదిగా పరిశుద్ధ గ్రంథములో మనకి కనబడుతూ ఉంది. 19వ కీర్తన 10వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. 19వ కీర్తన 10వ వచనం. అవి బంగారము కంటే విస్తారమైన మేలిమి బంగారము కంటే కోరదగినవి, తేనె కంటే జుంటె తేనెల దారల కంటే మధురమైనవి అని వాక్య భాగములో చెప్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తారంట, ఆయన ఆకలు తీర్చేవాడని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. తేనె కంటే జుంటె తేనె దారుల కంటే మధురమైన మాటలను, వాక్యాన్ని ఆయన అందిస్తాడని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, మరి 23వ కీర్తన 2వ వచనం మరి 5వ వచనం. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. 5వ వచనం. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచెదవు, నూనెతో నా తల ఎంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఆయన ఆకలి కొన్న వారికి ఆకలి తీరుస్తూ ఉంటాడు. జల్దరు వృక్షమైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరికీ ఆయన ఆకలి తీర్చేవాడు. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు కదా, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా, అవి విత్తవు కొయ్యవు, వాటిని పోషిస్తున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, జల్దరు వృక్షానికి గుర్తుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరి ఆకలిలను తీర్చేవాడుగా దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. జల్దరు వృక్షము దగ్గర ఆదరణ కలుగుతుందని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడును గాని దేవుని యొక్క శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి దేవుని వాక్య భాగములో బలహీనమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము అనే చక్కటి ఆదరణతో కూడిన దేవుని యొక్క శక్తిని, ఎందుకంటే అపోస్తుడైన పౌలు గారు కొరింథీయుల సంఘానికి ఆయన తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. పౌలు గారి జీవితంలో చాలా బలహీనతలు ఉన్నాయి కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సిలువను బట్టి, ఆయన శక్తిని బట్టి జీవించి గొప్ప పరిచర్య చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. జల్దరు వృక్షము క్రింద మనకు ఆదరణ దొరుకుతుందని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే 146వ కీర్తనలో కూడా, ఎందుకంటే తండ్రి లేని పిల్లలు, విధవరాండ్లు వారందరూ కూడా ఆదరింపబడతారు అని కీర్తనలో 146వ కీర్తనలో కూడా ఆదరణ మాటలు చెప్తూ ఉన్నాడు. ఆదరించేవాడు, కనికరించేవాడు, ప్రేమించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తే అడవి వృక్షములలో జల్దరు వృక్షముల వంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరే మనకు ఆదరణ, సమాధానం, విశ్రాంతి, నీడ, ఆనందము. ఎందుకంటే ఆకలి దప్పికలో అన్నీ కూడా సమృద్ధిగా తన పిల్లలైన వారు ఆ జల్దరు వృక్షము క్రింద ఎవరైతే
ఆశ్రయము కలిగి ఉంటారో వారందరూ కూడా ఈ మంచి ఈవులను ఎందుకంటే పొందుకుంటారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. జల్దరు వృక్షము పరిశుద్ధమైన వృక్షం. అందుకే అడవి వృక్షములలో చాలా వృక్షాలు ఉంటాయి, కానీ జల్దరు వృక్షం అంత పరిశుద్ధమైన వృక్షం ఆ అడవిలో ఏమాత్రం కూడా కనపడదని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతున్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరునో పరిశుద్ధులై ఉండవలనని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవక్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని పరిశుద్ధ గ్రంథములో మన పరిశుద్ధమైన దేవుని గురించి తనలో ఉన్న పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ తన బిడలమైన మనమందరం కూడా మన దేవుడు లాగానే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అని భక్తుడైన పేతురు పరిశుద్ధత జీవితాన్ని గురించి ఆయన చాలా తేటగా చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరుల పరిశుద్ధత కలిగి ఉండాలని, జల్దరు వృక్షం ఎలా పరిశుద్ధమైనదో మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదివినట్లయితే మరి జల్దరు వృక్షం మంచి సువాసన కలిగిన వృక్షముగా బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. పరమగీతం 7వ అధ్యాయం 8వ వచనములో ఉన్న వాక్యాన్ని చదివినట్లయితే బైబిల్లో చక్కటి మాట కనపడుతూ ఉంది. పరమగీతం 7వ అధ్యాయము 8వ వచనములో ఉన్న వాక్యాన్ని, తాళవృక్షము నెక్కుదనుకుంటుని దాని శాఖలను పట్టుకొందును అనుకుంటుని, నీ కుచములో ద్రాక్ష గెలల వలె ఉన్నవి, నీ సువాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది అని బైబిల్లో వాక్య భాగంలో చూస్తున్నాం. అంటే జల్దరు యొక్క వృక్షము ఆ ఫలము ఎలా ఉంటుందంటే సువాసన వెదజల్లుతూ ఉంటుంది. దీనికి అపోస్తుడైన పౌలు సువాసనను గురించి తన పత్రికలో ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో చక్కటి మాట కనపడుతుంది. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొనును. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. మనలో కూడా క్రీస్తు పరిమళ వాసన కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే మనలో క్రీస్తు పరిమళ వాసన కలిగి ఉండాలి. జల్దరు వృక్షం ఎటువంటి వాసన కలిగి ఉంటుందో మనము కూడా, ఎందుకంటే మంచి సువాసన కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. జల్దరు వృక్షం, అడవిలో చాలా వృక్షాలు ఉంటాయి, ఆ అడవిలోనే జల్దరు వృక్షం ఉంటుంది. అది జల్దరు వృక్షం ప్రభు అయిన యేసుకు గుర్తుగా బైబిల్లో కనపడుతుంది. ఎందుకంటే యేసు ప్రభుని జల్దరు వృక్షం అనేక మందికి ఆశ్రయంగా ఉంటుంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తును మరి అనుసరించిన ప్రతి వారు కూడా ఆనందాన్ని పొందుకుంటారు. అలాగే నీడ అనగా ఆశ్రయాన్ని, విశ్రాంతిని, ఆకలి తీర్చే జల్దరు వృక్షం లాంటిది ఆదరణ, పరిశుద్ధత, సువాసన, ఈ గుణాలన్నీ కూడా జల్దరు వృక్షములో కనబడతాయి. జల్దరు వృక్షం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఉదవి సంఘమైన మనం అందరం కూడా
మనం పెళ్ళాడబోయే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వరుడుగా ఆయన రాబోతున్నాడు గనుక భూమి మీద మనం యేసు ప్రభువునందు విశ్వాసం కలిగి ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచుకొని కళ్ళు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, కృప కలిగిన దేవా, నమ్మదగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా ఈ రాత్రి మార్చి నెల 2వ తారీఖు ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ, అయా ఈ మొదటి ఆదివారం వేళ మరి అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో అనే మంచి వర్తమానాన్ని వాక్యాన్ని విన్నాం. జల్దరు వృక్షం అనగా యేసు ప్రభువే. యేసు ప్రభువులో ఉన్న గుణలక్షణాల గురించి మీ వాక్యాన్ని, జల్దరు వృక్షాన్ని గురించి కొన్ని విషయాలు, కొన్ని మాటలు విన్నాం. వినిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు. మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం 10th క్లాస్ పరీక్షలు కూడా రాయబోతున్నారు. అలాగే నాయన వారిని జ్ఞాపకం చేసుకోవడం, మంచి తెలివినివ్వండి. ఎవరైనా బలహీనంగా ఉంటే వారిని బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. నాయన మా పరిచయను ఇంకను కూడా దీవించండి. మరి రాత్రి లైవ్ ప్రభు యూట్యూబ్లోను ఫేస్బుక్లో లైవ్ వీక్షిస్తున్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి బలపరచండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము చేరి వచ్చిన మనకు, మన వారందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన మా ప్రియులందరికీ వందనాలు. మరి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. ఇంటర్మీడియట్ 10th క్లాస్ వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే పరిచర్యకి మీరు సహకరించి ప్రార్థించాలని, మా కోసం ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నారు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.